ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గీతా శ్రోతలకు ఆహ్వానం. మనం ఇక్కడ జ్ఞాన కర్మ సముచ్చయవాద ఖండనం అనే ఎపిసోడ్ లో ఉన్నాము. ఇంకా రెండవ అధ్యాయం 10వ శ్లోకం గురించే 10వ శ్లోకానికి ముందుగా, అంటే భగవద్గీతకు ముందుగా శంకరాచార్యులు ఇస్తున్నటువంటి ఇంట్రొడక్టరీ భాష్యం. సో ఆ ఇంట్రొడక్టరీ భాష్యంలోనే వారు ఏం చెప్తున్నారు? కర్మ యోగం అంటే ఏంటి అనేది చెప్పబోతున్నారు. అంతేకాకుండా మిగతా ఆ కాలం నాటి మీమాంసకులు మొదలైనటువంటి వాళ్ళు జ్ఞానం నిష్ట ఒకటే పనికిరాదండి, జ్ఞాన నిష్టతో పాటు కర్మలన్నీ కూడా చేస్తూనే ఉండాలి, రెండు కూడా చేస్తూనే ఉండాలి అని చెప్పి అన్నారు. అరే, జ్ఞాన నిష్ట వేరండి, కర్మనిష్ట వేరండి. జ్ఞాన నిష్ట అంటే అక్కడ అండర్స్టాండింగ్, నిష్ట అంటే నిశ్చయైన అవస్థానం అని చెప్పాను కదా. జ్ఞానం అనే దానిలో, జ్ఞాన మార్గం అనే దానిలో అండర్స్టాండింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. కర్మ అనే దానిలో అండర్స్టాండింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఒక దానిలో ఏముంటుంది? నిన్న ఒక లైన్ చదివాం. కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయోహో అని చెప్పని అన్నాడు. జ్ఞానంలో ఆ, మామూలు కర్మలో ఏముంటుంది? నేను కర్త, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ పుణ్యం నాకు రావాలి అనేటువంటి భావన ఉంటుంది, అంటే కర్తృత్వ భావన ఉంటుంది. అలాగే నేను వేరు, ఆ యజ్ఞం వేరు, తర్వాత ఇంకేదో స్వర్గం వేరు, మరొకటి వేరు, నేను ఫలానా పని నేను ఒకటి సాధించాలి అనేటువంటిది అనేకత్వ బుద్ధి అంటారు. కర్తృత్వ బుద్ధి, అనేకత్వ బుద్ధి అనేటువంటివి కర్మలో ఉంటాయి. అలా కాకుండా అకర్తృత్వ బుద్ధి, అకర్తృత్వ భావన అంటే నేను అకర్త. నేను అంటే ఏమిటి? ఇప్పుడు ఈయన జ్ఞాని అయినటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు? ఇప్పుడు నేను అనేటువంటిది అతనికి ఉండదు. నేను అనేటువంటిది, అహం అనేటువంటిది, మీరు సోహం అని కూడా వినుంటారు. సోహం అంటే ఏంటి? సహ అహం బికమ్స్ సోహం అని. అంటే అదే నేను, అతనే నేను అని. అహం బ్రహ్మాస్మి అనే దానిలో అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మగా ఉన్నాను అనేటువంటి అవేర్నెస్. అయినా కూడా నేను అనేటువంటిది ఉండదు. కానీ ఇంకా వీడు ఇంకా ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి అహం అనేటువంటిది ఊరికే ఏదో వ్యవహారానికి వాడుతున్నాడు అంతే, గానీ నేను అనేటువంటిది ఉండదు అక్కడ. ఎందుకంటే దట్ అహం, దట్ ఇండివిజువల్ ఐడెంటిటీ, నేను అనేటువంటి భావన మర్జ్ అయిపోయింటుంది. ఐఎమ్ వన్ విత్ దట్ పరమాత్మ. నేనే ఆ దాన్ని, పరమాత్మ స్వరూపాన్నే నేను అనుకుంటుంటాడు. నేను ఒకటే కాదు, నేను అంటే నేను ఒక పెద్ద ఈగోయిస్టిక్ గా చెప్పినటువంటి స్టేట్మెంట్ కాదు. ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఎవ్రీథింగ్ వాట్ ఆల్ ఐ సీ, నాట్ ఓన్లీ లివింగ్ బీయింగ్, ఎవ్రీథింగ్. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు కూడా ఆ, బ్రహ్మ పరమాత్మ అని చెప్పని మళ్ళీ 13వ అధ్యాయంలో మనం చదవబోతున్నాం. కాబట్టి క్షేత్రం అంటే వాట్ ఆల్ వి సీ, ద హోల్ ఇనర్ట్ వరల్డ్, అవన్నీ కూడా. సో ఆ భావనలో అతను ఉంటాడు. ఆ భావనలో ఉన్నవాడు నేను కర్త అనేలాగా అనుకుంటాడండి. నేను కర్త అని అనుకోడు. అనేకత్వ భావన ఉండదు, ఏకత్వ భావన ఉంటుంది, అకర్తృత్వ భావన ఉంటుంది. సో ఈ రెండిటికి కూడా ఒకేసారి ఒకే వ్యక్తి చేయడానికి కుదరదు. ఒకడు ఫస్ట్ 10th క్లాసో ఇంటర్మీడియట్ చదివిన తర్వాతనే వాడు మళ్ళీ బిఏ ఎంఏ దానికి వెళ్తాడు. ఇది చదవకుండా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్తాడు? సో మొట్టమొదట ఈ కర్మ అనేటువంటి మార్గంలో ఉండి కొంత మనకు ధర్మశాస్త్రాలు ఇవన్నీ చెప్పినటువంటి కర్మల్ని కొంతవరకు చేస్తూ ఉండి, వీడు కొంత బుద్ధిని చిత్తశుద్ధి చేసుకున్న బుద్ధిని క్లీనప్ చేసుకున్న తర్వాత, వీడిలో ఉన్నటువంటి రాగద్వేషాలు క్లీనప్ చేసుకున్న తర్వాత, దెన్ ఆ జ్ఞాన నిష్ఠ అనే మార్గంలోకి, క్లాసులోకి వెళ్ళడానికి ఇతనికి అర్హత వస్తుంది. అర్హతను దీన్ని సంస్కృతంలో మనం అధికారం అంటాం. జ్ఞాన నిష్ఠా యోగ్యత అధికార ప్రాప్తి అని శంకరాచార్యులు ఎక్కడో చెప్పబోతున్నాడు వ్యాఖ్యలు. జ్ఞాననిష్ట ప్రాప్తి లక్షణ సిద్ధి అని కూడా అంటున్నాడు. జ్ఞాననిష్ట యోగ్యత, ఆ, యోగ్యత. సో జ్ఞాననిష్టలో ఆ క్లాసులోకి వెళ్ళడానికి ఈయనకు అధికారం వస్తుంది అనమాట. సో ఆ విధంగా అక్కడ అక్కడ ఉన్నాం, ఆ సందర్భంలో ఉన్నాం ఇక్కడ. తర్వాత అలాంటి వాడు జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాడు ఏంటి? మనకి ఇక్కడ ఈ ఏషణాత్రం పుత్రేషణ ఇవన్నీ మాకు అనవసరం. ఎందుకంటే పుత్రుడు అనేటువంటి ఏంటి? ఇతను ఏదైనా కర్మలు సరిగా చేయకపోతే ఈయన చేయనటువంటి కర్మల్ని పూరించడం ద్వారా తండ్రికి పాపం రాకుండా చూసేటువంటి వాడు పుత్రుడు. పూరణాత్, శంకరాచార్య భాష్యంలో బృహదారణ్యకోపనిషత్ భాష్యంలో అని చెప్తారు. పూరణేన త్రాయతే పితరం అని ఒక చోట చెప్తాడు ఆయన. పూరణేన, తండ్రి ఏదన్నా బై ఛాన్స్ అతనికి ఏదన్నా ఏదో జబ్బుపడి ఏదో ఉండి
అదే పనిగా నేను చేయకుండా కూర్చునే నువ్వు చెయ్యి అని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా నా కొడుకు నేను చెప్పాను అనుకోండి అతను తిరగబడతాడు. సో అలా కాకుండా నేను నిజంగా సిక్కుగా ఉండి నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూసామండి, పూర్వకాలంలో చూసాం. అంటే మేము చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు కొన్ని చోట్ల చూసాం. సో ఆ విధంగా ఉండేవారు 2-3 జనరేషన్స్ కిందటి వరకు. సో ఇట్లాంటి జ్ఞాన నిష్టలో ఉన్నటువంటి వాడికి కిం ప్రజయా కరిష్యామః, నాకు బిడ్డ, నాకు ఇప్పుడు నా తాజా ఇవన్నీ కూడా నాకు అనవసరం కదండి, నేను నా ఇదే లేదు, నా లోకమే వేరు అంటున్నాడు ఆయన. ఆత్మలోకం అనేటువంటిది, లోకం అనేది లేదని కూడా చెప్పాను. ఆత్మలోకం అంటే ఆత్మ అనేటువంటి ఒక అండర్స్టాండింగ్, ఆ భావంలో ఉన్నటువంటి వాడు. ఆ భావన పుట్టడానికి ముందు ఎలా ఉంటుంది? ప్రాగ్దార పరిగ్రహ. నువ్వు చిన్నప్పుడే వాడు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడే, అంటే గురువు దగ్గర గురుకులంలో చదువుకున్నప్పుడే అతనికి అప్పుడే బ్రహ్మజ్ఞానం వచ్చి అతను ఆ అవేర్నెస్ వస్తే సరిపోయింది. లేకపోతే ఆ అవేర్నెస్ రానివాడు ఏం చేస్తాడు? అప్పుడు ఏదో పెళ్లి చేసుకుంటాను అని చెప్పని అప్పుడు ప్రాకృత, ఆత్మ ప్రాకృత ధర్మ జిజ్ఞాసోత్తర కాలం అనేది చదివాం. ప్రాకృత అంటే జ్ఞాననిష్ట రానటువంటి వాడు, ఇంకా సమ్యక్ జ్ఞానం రానటువంటి వాడు మామూలుగా కర్మ చేస్తాడు. అతను మంచివాడే, జ్ఞాననిష్ట రాలేదు అంటే వాడు చెడ్డవాడని కాదు. మామూలుగా ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని చేస్తూ సో కామయత, ఆ విధంగా కోరుకున్నాడు అని. ఇది ప్రాకృత పురుషుణ్ణి చెప్పినటువంటి సో కామయత అంటే సహ అకామయత, అతను ఆ విధంగా కోరుకున్నాడు అని. సో కామయత అనేది ఇంకొక సందర్భంలో మనకు వేదంలో, మనకు ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇక్కడ దాన్ని కోట్ చేశారు, సో కామయత, అతను ఆ విధంగా కోరుకున్నాడు అని. సో ఆత్మజ్ఞానం రానంత వరకు ఇవన్నీ చేయాల్సిందే అని. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అతను చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. అది కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడ ఆపాము? ఇది అవిద్యా కామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాని అనే లైన్ చదివాం కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు పూర్తిగా. అవిద్యా కామవత ఏవ, అవిద్యా కామవత అంటే అవిద్య, అవిద్య అంటే ఏమిటి? మనం అజ్ఞానం అనే పదం కూడా వాడుతుంటాం. అజ్ఞానం అంటే ఏమిటి? నేను పరమాత్మ అనేటువంటి, పరమాత్మకు నాకు తేడా లేదు అంటే వాట్ ఆల్ వీసి సర్వం కల్విదం బ్రహ్మ, నేను అనే పదం తీసేద్దాంలేండి. నేను అంటే ఇది ఈగోయిస్టిక్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మనం చూస్తున్నదంతా కూడా బ్రహ్మమే అనేటువంటి భావన రానంత వరకు కూడా అది అవిద్యనే. ఆ భావన రానటువంటి వాడు అంటే ఆల్ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అవిద్య. అవిద్యలో ఉన్నాం అన్నమాట మనం అందరం కూడా. సో ఈ అవిద్యలో అంటే దాని అర్థం ఏంటి? నేను అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. సో నేను అనేటువంటి వాడు ఒకడు. నేను ఇప్పుడు మీ క్లాస్ అయిన వెంటనే ఏదో మీటింగ్కి వెళ్తున్నా, మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏదో గట్టిగా ఏదో మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేను అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి భావన కొంచెం ఉంటుంది. నేను దాన్ని ఏదో ఫైట్ చేయాలి, దీన్ని ఫైట్ చేయాలి అనేటువంటి భావనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇదంతా బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ కామన్. నేనేదో చేయాలి అనేటువంటిది అది అవిద్య వల్ల వచ్చినటువంటిది కామం. సో అవిద్య కామవత. కామవత అనేది ఏంటి? కామవాన్ అనే దానికి షష్ఠి ఏకవచనం. గుణవాన్ గుణవత అన్నట్టుగా, భగవాన్ భగవత అన్నట్టుగా అవిద్య కామవత ఏవ అంటే అవిద్య కామము ఉన్నటువంటి వాడికే ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాని. సర్వాణి కర్మాణి శ్రౌతాదీని, శ్రౌతాదీని అంటే శ్రౌతము మొదలైనటువంటి అని. అంటే శ్రౌతము అంటే మొదలైన అంటే ఏంటి? శ్రౌతముతో పాటు స్మార్త కర్మలు ఉన్నాయి. శ్రౌతం అంటే ఏంటి? శృతిలో చెప్పినటువంటి కొన్ని ఇష్టులు, ఏదో దర్శ దర్శ పూర్ణమాచేష్టి అని, దాని తర్వాత ఇంకేది జ్యోతిష్ఠోమం అని, ఇంకా ఇట్లాంటి యజ్ఞాలు కొన్ని కొన్ని ఉంటాయి. అవి శ్రౌతములు, శృతిలో చెప్పినటువంటివి. అంతేకాకుండా స్మార్తం అంటే స్మృతుల్లో చెప్పినటువంటివి. నువ్వు ఫలానా వ్రతం చేయి, ఫలానా ఇంకొక వ్రతం చేయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా స్మార్త కర్మలు అంటారు. సో ఈ రెండింటిలో కూడా ఇదే లాజిక్కే. రెండింటికి కూడా ఒకటే లాజిక్ అప్లై అవుతుంది. ఎందుకంటే జ్ఞాననిష్టలో ఉన్నవాడు శ్రౌత కర్మ చేయడానికి వీల్లేదు. ఆ, వీల్లేదు అని కాదు, నేను కర్తృత్వ భావనతో చేయడానికి వీల్లేదు. జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాడు చేస్తే చేయొచ్చు, అది కర్తృత్వ భావన లేకుండా. నేను ఈ పని చేయకుంటే ఆ పిల్లవాడు కూడా కర్మ చేయడు. వాడు కూడా జ్ఞాని, నేను కూడా జ్ఞాని అనుకొని అతను కూడా కర్మ చేయడు. కాబట్టి వేరే వాడికి ఒక రోల్ మోడల్ గా ఉండడం కోసం నేను పని చేయొచ్చు. అలా కాకుండా కర్తృత్వ భావనతో కర్మ చేయను. ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అవిద్యా కామవత ఏవ, అవిద్య ఉన్నటువంటి వాడికే సర్వాణి కర్మాణి. ఇంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదవాలి. శ్రీనివాస్, తేభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి ఇది వ్యుత్థానం तेभ्यो व्युत्थाय प्रव्रजन्ति इति व्युत्थानम् ఆత్మానమేవ లోకం ఇచ్చతః అకామస్య విహితం. आत्मानमेव लोकम् इच्छतः कामस्य विहितम्।
కామస్య అంటే కామము లేనటువంటి వాడికి, అంటే ఎవడికి? జ్ఞానికి. జ్ఞానికి ఏమి విహితం? విహితం అంటే విధింపబడింది. ఏమిటి జ్ఞానికి ఏమి విధింపబడింది? తేభ్యో వ్యుత్థాయ ప్రవ్రజంతి అని చెప్పని. దేని దేనికి? తేభ్య అంటే వాటి నుండి అని. ఏంటి అర్థం వాటి నుండి అంటే? ఇంతకుముందు చెప్పినటువంటి లోక ప్రాప్తి సాధనాలు. పుత్రలోకానికి ఏం సాధనం కావాలి? మనుష్య లోకానికి, పుత్రలోకం కాదు పితృలోకం. పితృలోకానికి ఏ సాధనం కావాలి? మనుష్య లోకానికి ఏ సాధనం కావాలి? దేవలోకానికి ఏ సాధనం కావాలి అని ఆ సాధనాల గురించి చెప్పారు కదా. ఆ సాధనాలన్నింటినీ కూడా వదిలించుకొని తేభ్య వ్యుత్థాయ, ఆ సాధనాల నుండి వదిలించుకొని వాటన్నిటిని సన్యసించి అని. వ్యుత్థానం అంటే మేల్కొనడం అన్నట్టు. మామూలుగా సమాధి, పతంజలి యోగ సూత్రాలు చూస్తే దానిలో వ్యుత్థాన దశ అంటాము. సమాధి దశ, వ్యుత్థాన దశ అంటాం. సమాధి దశ అంటే మనస్సును ఒక చోట నిలిపి కేంద్రీకరించి ఉన్నటువంటి, ఒక దానిపైన నిలిపి ఉన్నటువంటి దశ సమాధి దశ. వ్యుత్థానం అంటే ఆ సమాధి నుంచి మేల్కొనడం, అది వ్యుత్థానం అంటారు. ఇక్కడ వ్యుత్థానం అంటే ఈ కాంటెక్స్ట్ లో కర్మ సన్యాసం అయితే వ్యుత్థాయ, వాటి నుంచి రైజింగ్ అబౌవ్ దెమ్, గోయింగ్ బియాండ్ దెమ్ అన్నట్టుగా, రైజింగ్ అబౌవ్ దెమ్. సో ఆ విధంగా వ్యుత్థాయ ప్రవ్రజంతి, వాళ్ళందరూ కూడా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలి అని చెప్పని, దట్ ఈస్ రికమెండేషన్. వ్యుత్థాయ ప్రవ్రజంతి అని. వ్యుత్థాయ ప్రవ్రజంతి ఇది వ్యుత్థానం. ఆత్మానమేవ లోకం ఇచ్చత, ఆత్మలోకమే కోరేటువంటి అకాముడైనటువంటి వాడికి, అంటే అకాముడు అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానమైనటువంటి వాడికి ఇంకా అవిద్య లేదు, కామం లేదు కదా. అవిద్య వల్లనే కామం. అవిద్య ఎప్పుడైతే పోయిందో అతనికి కామం నేనేదో చేయాలి ఆ ఫీలింగ్ ఉండదు. అందుకని తర్వాత తదేతద్ విభాగవచనం తదేతత్ విభాగవచనం అనుపపన్నం స్యాత్ అనుపపన్నం స్యాత్ యది శ్రౌతకర్మ జ్ఞానయోః సముచ్చయః అభిప్రేతః స్యాత్ భగవతః. यदि श्रौतकर्मा ज्ञानयोः समुच्चयः अभिप्रेतः स्यात् भगवतः। వెరీ గుడ్. తదేతద్ విభాగవచనం అనుపపన్నం స్యాత్. అనుపపన్నం అంటే ఇట్ విల్ బికమ్ ఇల్లాజికల్. ఉపపత్తి అంటే లాజికలీ మనం ఏదైనా మనకు ప్రాప్తించినటువంటి ఒక జ్ఞానం, లాజికలీ మనం ఆలోచించినప్పుడు మనకు వచ్చేటువంటి జ్ఞానాన్ని ఉపపత్తి అంటారు. ఆ ఉపపత్తి ఉపపన్నం అంటే ఏమిటి? లాజికల్లీ ఎస్టాబ్లిష్డ్ అని. అనుపపన్నం అంటే అది అక్కడ కుదరదు అని. ఇప్పుడు ఇలా చెప్పడం అక్కడ కుదరదు అని చెప్పడానికి ఇది అనుపపన్నం అంటాం. సో తదేతద్ విభాగవచనం. ఏ విభాగవచనము? జ్ఞాననిష్ట, కర్మనిష్ట అనేటువంటి విభాగవచనం ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో, మనం ఇంకా అక్కడికి రాలేదు. 4వ అధ్యాయంలో వచ్చే శ్లోకాన్ని ఇప్పుడు శంకరాచార్యులు ఇక్కడే కోట్ చేశారు. ఏమిటి? జ్ఞాననిష్ట, కర్మనిష్ట అనే 2 నిష్టలు ఉన్నాయి అని చెప్పాడు కదా. అని చెప్పబోతున్నాడు కదా. దాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడే కోట్ చేశారు. ఏతద్ విభాగవచనం అంటే ఆ విభాగవచనం, కర్మనిష్ట జ్ఞాననిష్ట అనేటువంటి విభాగవచనం కుదిరి ఉండేది కాదు. ఏది? అనుపపన్నం స్యాత్, కుదిరి ఉండేది కాదు. ఎప్పుడు? యది శ్రౌతకర్మ జ్ఞానయోః సముచ్చయః అభిప్రేత స్యాత్ భగవతః. ఒకవేళ శ్రీకృష్ణుడికి ఏమిటి సముచ్చయము ఇష్టమై ఉంటే ఇలా విభజించి చెప్పడము కుదరదు కదా అని. శ్రీకృష్ణుడికి నిజంగా భగవంతునికి, అంటే శ్రీకృష్ణుడికి అభిప్రేత స్యాత్, ఒకవేళ ఆయనకి ఇష్టమై ఉంటే, ఏది సముచ్చయము అనేటువంటిది, ఈ రెండు కలిపి చేయాలి అనేటువంటిది శ్రీకృష్ణుడి అభిప్రాయం అయి ఉంటే ఆ విధంగా విభజించి చెప్పేవాడు కాదు కదా. సింపుల్ సెంటెన్సే. శ్రౌత జ్ఞాన కర్మయో సముచ్చయ. ఈ శ్రౌత కర్మలకి జ్ఞానానికి రెండింటికి కూడా సముచ్చయం చెప్పి ఉండే, అతని నిజంగా ఇష్టమైంటే ఈ విభాగం అనేటువంటిదే చేసి ఉండేవాడు కాదు కదా అని. తర్వాత నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి न च अर्जुनस्य प्रश्नः उपपन्नो भवति జాయసీ చేత్ కర్మణస్తే ఇత్యాది. जायसी चेत् कर्मणस्ते इत्यादिः। ఒకవేళ కర్మ జ్ఞానము రెండింటికి సముచ్చయము ఉండాలి అని ఒకవేళ కృష్ణుడి అభిప్రాయం అయి ఉంటే అర్జునుడు ప్రశ్న వేసిండేవాడు కాదు. ఏమని? 3వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఒక ప్రశ్న వేయబోతున్నాడు. అయ్యా కృష్ణ, నువ్వేమో కర్మ కంటే జ్ఞానం గొప్పది అని అంటున్నావు కదా. కర్మ కంటే జ్ఞానం గొప్పది అని ఒకవైపు అంటూనే నన్నేమో ఈ దుర్మార్గమైనటువంటి ఈ కర్మలో నన్ను ప్రేరేపిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని అడగబోతున్నాడు. 3వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకము. జయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజేసి మే కేశవ. నన్ను ఈ ఘోరమైనటువంటి కర్మలో ఎందుకు నన్ను ప్రవేశపెడుతున్నావా?
కర్మ కంటే జ్ఞానం గొప్పది అని ఒకవైపు అంటున్నావు అని వేయబోతున్నాడు ఆ ప్రశ్న. సో ఒకవేళ అర్జునస్య ప్రశ్న నా ఉపపన్న భవతి ఏమిటి? ఎప్పుడు ఒకవేళ కృష్ణుడికి జ్ఞానము కర్మము జ్ఞానంతో పాటు కర్మ చేయాలి, ఆత్మజ్ఞానంతో పాటు కర్మ చేస్తూ ఉండాలి అనేటువంటిది ఆయన మనసులో ఉంటుంటే అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేసిండేవాడు కాదు కదా. కృష్ణుడు అలా చెప్పలేదు. ఒకవేళ కృష్ణుడు ఏం చెప్పాడు? జ్ఞానం వేరే కర్మ వేరే అనే ధోరణిలోనే చెప్పాడు. కానీ జ్ఞాన కర్మ సముచ్చయవాదులు కొంతమంది ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఏమిటి? నో 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 నో, జ్ఞానంతో పాటు కర్మలు కూడా ఉండాలి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో వాళ్ళని ఖండించడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏదో తప్పు చెప్పాడు అని కాదు, వాళ్ళు కృష్ణుడు చెప్పిన దాన్ని వాళ్ళు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారయ్యా. అయ్యా మీరు అలా తప్పుగా ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఇదంతా రాస్తున్నారు. నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి. అర్జునుడి ప్రశ్న కూడా ఇట్ వుడ్ నాట్ బి లాజికల్. అది కుదరదు. అర్జునుడి ప్రశ్న కూడా కుదరదు. ఏమిటి? జాయసి చేత్ కర్మణస్తే పతా బుద్ధిర్జనార్దన అంటే 3వ అధ్యాయం 1వ శ్లోకం. సో మా బుద్ధి కంటే కాదు, కర్మ కంటే బుద్ధి అంటే జ్ఞానం గొప్పది అని నువ్వు ఆలోచించిన పక్షంలో నువ్వు నన్ను ఈ కర్మలో ఎందుకు ప్రేరేపిస్తున్నావు అనడం కుదరదు అని ఇక్కడ. తర్వాత ఏకపురుషానుష్ఠేయత్వ సంభవం బుద్ధి కర్మణో ఏకపురుషానుష్ఠేయత్వ సంభవం బుద్ధికర్మణో భగవత పూర్వం అనుక్తం. భగవతా పూర్వం అనుక్తం. కథం అర్జున కథం అర్జున అశ్రుతం బుద్ధేశ్చ కర్మణో జాయస్త్వం అశ్రుతం బుద్ధేశ్చ కర్మణో జాయస్త్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ భగవతి భగవతి అధ్యారోపయేత్ మృష మృషా ఏవ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి ఇది. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి ఇది. ముందు చెప్పిన దాన్ని ఇంకో విధంగా చెప్తున్నాడు. ఏమిటి? శ్రేయత్వ అసంభవం. అసంభవం. ఏకపురుష అంటే ఒకే వ్యక్తి. ఇక్కడ ఒకే సమయంలో కూడా మనం తీసుకోవాలి. ఒకే వ్యక్తి. ఏకపురుష అనుష్ఠేయత్వం. ఒకే వ్యక్తి చేత ఒకే సమయంలో అనుష్ఠింపగలగడం. అనుష్ఠేయత్వం అంటే అనుష్ఠింపగలగడం, అనుష్ఠానానికి అది అనుకూలంగా ఉండడం, లేకుంటే అనుష్ఠింపబడడం అనేది అసంభవం. అలా అనుష్ఠింపబడడం అనేటువంటిది అసంభవం. ఏది? బుద్ధి కర్మణోహ అంటే బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞాననిష్ట, కర్మణోహ కర్మ అంటే కర్మనిష్ట, యోగనిష్ట అనుకోండి. సో బుద్ధి కర్మణోహో అనేది మొట్టమొదటికి తీసుకొచ్చే సెంటెన్స్ ముఖ్యం. మొదటికి తీసుకొచ్చామనుకోండి, బుద్ధి కర్మణోహో ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం అంటే బుద్ధి జ్ఞాననిష్ట కర్మనిష్ట ఈ రెండింటిని కూడా ఒకే వ్యక్తి ఒకే సమయంలో చేయడము, అనుష్ఠించడం అంటే చేయడం, దాని యొక్క అసంభవం, ది ఇంపాసిబిలిటీ. దాన్ని తెలిసినటువంటి శ్రీకృష్ణుడు భగవత అనుష్ఠేయత్వ అసంభవం భగవత పూర్వం అనుక్తం. ఇంతకు ముందే కృష్ణుడు చెప్పని విషయం అది. కృష్ణుడు చెప్పని విషయాన్ని కథం అర్జున ఆ, అశ్రుతం బుద్ధేశ్చ కర్మణో జాయస్త్వం భగవతి అధ్యారోపయేత్. తను విననటువంటి దాన్ని, తను వినని మాటను భగవంతుడిపై ఎలా ఆరోపిస్తాడు? వినని మాట ఏమిటి? బుద్ధేహే కర్మణోహ జాయస్త్వం. బుద్ధేహే అంటే జ్ఞాన మార్గము, కర్మణోహ జాయస్వం జ్ఞాన మార్గం అనేటువంటిది కర్మ మార్గం కంటే గొప్ప అని ఆ, చెప్పాడు కదా. బుద్ధేహే కర్మణో జాయస్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ. బుద్ధి కర్మణోహో ఇక్కడ ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం. బుద్ధి కర్మణోహో భగవత పూర్వం అనుక్తం. ఒకవేళ మొత్తం ఓవరాల్ సెంటెన్స్ అర్థం ఏంటంటే, కృష్ణుడు ఏం చెప్పాడు? జ్ఞాననిష్ట అనేటువంటిది ఈ యోగనిష్ట కంటే గొప్పది అని చెప్పాడు. తర్వాత ఇతనేం అధ్యారోపణ చేస్తున్నాడు అర్జునుడు? బుద్ధి కర్మణో ఏకపురుషానుష్ఠేయత్వం భగవత అనుక్తం, భగవత పూర్వం అనుక్తం. ఈ సెంటెన్స్ ఇక్కడ ఇది ఉల్టా అర్థం చేసుకోవాలి. కర్మ కంటే జ్ఞానం ఎక్కువ అనేది అది సరే. కర్మ వేరు జ్ఞానం వేరు అని చెప్పని ఈ సెంటెన్స్ ఇంకోసారి చదువుతాం ఉండండి. సెంటెన్స్ ఇక్కడ సంభవం కర్మ
ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం బుద్ధి కర్మణో. బుద్ధి అనేటువంటిది, జ్ఞానయోగం అనేటువంటిది, కర్మయోగం అనేటువంటిది ఒకేసారి చేయడానికి కుదరదు అని చెప్పని భగవద్గీత ఒకవేళ కృష్ణుడు చెప్పకపోతే అర్జునుడు ఈ విధంగా ఎలా అర్థం చేసుకుంటాడు? బుద్ధే కర్మణో జ్యాయస్వం. ఇది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నేను ఇంకో విధంగా అర్థం చేసుకున్నాను ఏమిటంటే, ఓకే, ఒకవేళ ఒకే ఒక వ్యక్తి ఈ రెండింటిని కూడా ఒకేసారి చేయడం కుదరదు అని భగవంతుడు అలా చెప్పకపోతే అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు? అర్జునుడు అదే సరిగ్గా ఎలా అర్థం చేసుకున్నాడు? ఏమని? బుద్ధే కర్మణోహ జాయస్వం. బుద్ధి జ్ఞానం అనేటువంటిది కర్మ కంటే గొప్పది అని ఏ విధంగా అర్జునుడు అర్థం చేసుకుంటాడు? అర్థం చేసుకొని ఆ విధంగా భగవతి అధ్యారోపయేతు, నువ్వు ఇలా అన్నావు కదా అని కూడా అంటాడు కదా. అది ఎలా వీలవుతుంది? అర్జునుడు సరిగా అర్థం చేసుకున్నందువల్లనే అలా ప్రశ్నించాడు అనే విషయం ఇక్కడ. అర్జునుడు సరిగానే అర్థం చేసుకున్నాడు. ఏమిటి? బుద్ధి ఏకపురుషానుష్ఠేయత్వం అసంభవం అని కృష్ణుడికి తెలుసు. ఏకపురుషానుష్ఠేయత్వం అసంభవం అని చెప్పని కృష్ణుడు చెప్పాడు కూడా. దాన్ని అర్జునుడు సరిగానే అర్థం చేసుకున్నాడు. సరిగానే అర్థం చేసుకొని బుద్ధే కర్మణోహ జ్యాయస్వం భగవతి అధ్యారోపయేత్, జ్ఞానయోగం అనేటువంటిది కర్మయోగం కంటే గొప్పది అని కృష్ణుడు చెప్పాడు అని చెప్పని ఆయన పైన ఎలా ఆరోపిస్తాడు ఒకవేళ ఆయన సరిగా అర్థం చేసుకోకుంటే? సో అర్జునుడు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాడు. తరువాత కించ యది బుద్ధి కర్మణో సర్వేషాం సముచ్చయ ఉక్త స్యాత్ किञ्च यदि बुद्धिकर्मणो सर्वेषां समुच्चयः उक्तः स्यात् అర్జునస్యాపి స ఉక్త ఏవ ఇతి अर्जुनस्यापि स उक्त एव इति। యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమితి. यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् इति। కథం ఉభయోః ఉపదేశే సతి कथमुभयोः उपदेशे सति అన్యతర విషయః ఏవ ప్రశ్న స్యాత్. अन्यतरविषयः एव प्रश्नः स्यात्। ఒకవేళ కించ అంతేకాకుండా యది బుద్ధి కర్మణోః సర్వేషాం సముచ్చయ ఉక్త స్యాత్. ఈ బుద్ధి కర్మ అంటే, బుద్ధి కర్మ అంటే ఏంటి? జ్ఞాననిష్ట యోగనిష్ట ఈ రెండింటి యొక్క సముచ్చయం కూడా సర్వేషాం, సర్వజనులకు, అందరి జనులకు సముచ్చయ ఉక్త స్యాత్. ఈ రెండింటి యొక్క సముచ్చయాన్ని అందరికీ కూడా ఒకవేళ చెప్పినట్టయితే అర్జునస్యాపి స ఉక్త ఏవైతి, అర్జునుడికి కూడా అది వర్తిస్తుంది. అర్జునుడికి కూడా అది చెప్పినట్లే. ఒకవేళ శ్రీకృష్ణుడు గాని అందరికీ కూడా సర్వజనులకు జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు కలిపి చేయాలి, ఒకేసారి చేయాలి అని చెప్పని శ్రీకృష్ణుడు చెప్పింటే, ఆ విధంగా చెప్పింటే అర్జునుడికి కూడా అది చెప్పినట్టే అవుతుంది కదా. ఇది అర్జునస్యాపి స ఉక్త ఏవ ఇతి. అందువల్ల శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అర్జునుడు అడగబోతున్నాడు. ఏమిటి? యత్ శ్రేయ, ఏదైతే శ్రేయస్సో, ఏతయోహో ఈ రెండింటి మధ్యన, ఏకం ఈ రెండింటి మధ్యన ఏది శ్రేయస్సో అది నాకు నిశ్చయించి చెప్పు. తత్ మే బ్రూహి సునిశ్చితం, నాకు అది బాగా నిశ్చయించి చెప్పు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు అని నిశ్చయించి చెప్పు అని చెప్పని అడగబోతున్నాడు కదా. ఆ అది ఆ ప్రశ్న ఉత్పన్నమయ్యేదే కాదు. కథం ఉభయోః ఉపదేశే సతి అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్. ఒకవేళ రెండింటిని చెప్పింటే, నువ్వు రెండు పనులు చేయాలి నువ్వు చెప్తే ఏది ఏది బెటరో చెప్పు అని చెప్పని అడిగే ప్రశ్న అది కుదరదు కదా. ఇక్కడ బుద్ధి అనేటువంటిది, కర్మ అనేటువంటిది అందరూ చేయాలి అని ఒకవేళ శ్రీకృష్ణుడు చెప్పి ఉంటే అది అర్జునుడికి కూడా చెప్పినట్టే. మరి అలాంటప్పుడు అర్జునుడు ఈ రెండింటిలో ఏది బెటరు, ఏది మంచిదో, ఏది ఏకతర యత్ శ్రేయ ఏతయో ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సు కలుగు చేస్తుందో దాన్నే చెప్పు అని చెప్పని ఎలా అడుగుతాడు? ఉపదేశేసతి అన్యతర విషయ ఏవో ప్రశ్న స్యాత్. ఇట్లా కథ ప్రశ్న కూడా వచ్చి ఉండేది కాదు కదా. ఏ విధంగా ప్రశ్న కూడా వచ్చే అవకాశమే లేదు కదా అని ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు శంకరాచార్యులు వారు. అప్పుడప్పుడు చాలా రేర్ గా అప్పుడప్పుడు చిన్న తమాషగా ఏదన్నా చెప్తుంటారు. ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు? నహి విత్త ప్రశమనార్థినో न हि पित्तप्रशमनार्थिनो వైద్యేన మధురం శీతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్టే वैद्येन मधुरं शीतं च भोक्तव्यम् इति उपदिष्टे తయోః అన్యతరత్ तयोः अन्यतरत् పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్నः సంభవతి. पित्तप्रशमनकारणं ब्रूहि इति प्रश्नः सम्भवति। ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం
పైత్యం అంటే పిత్త ప్రశమనం. పైత్యం అని మనకు మామూలుగా పూర్వకాలం ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఆయుర్వేదంలో 3 రకాల దోషాలు చెప్తారు కదండి. వాత పిత్త కఫ అని 3 చెప్తారు. వాత దోషాలు, పిత్త దోషాలు, కఫ దోషాలు అని. సో ఇక్కడ పైత్య రోగం వచ్చింది ఇతనికి. దాన్ని తగ్గించుకోవాలి. దాని పైత్య రోగాన్ని తగ్గించుకోవాలి అని చెప్పని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏం చెప్పినాడు? మధురం శీతంచ భోక్తవ్యం. మధురమైనటువంటిది, శీతలమైనటువంటిది. ఏదో సంథింగ్ మోడర్న్ కూల్ డ్రింక్ కాదనుకోండి, ఏదో తీపి పదార్థము కొంచెం చల్లగా ఉండేటువంటిది. ఆ రెండు గుణాలు అందులో ఉండాలి. మధురము శీతము రెండు ఉండాలి. అలాంటి దాన్ని నువ్వు తినవయ్యా అని చెప్పని చెప్పాడు. చెప్పితే అప్పుడు ఈయన నాకు ఏదో ఒకటి చెప్పు, మధురం తినాలనా అది తినాలనా అని అడగడ, మధురంగా ఉండేది తినాలనా శీతంగా ఉండేది తినాలనా చెప్పు అనే ప్రశ్న రాదు కదా అని ఇక్కడ విషయం. నహి పిత్త ప్రశమనార్థిన. పిత్త ప్రశమనార్థి అంటే ఏమిటి? పిత్తాన్ని శమింపజేసుకోవాలి అనేటువంటి కోరిక గలవాడు. పిత్త ప్రశమనము అనేటువంటిది అర్థం అంటే ప్రయోజనం, లేకుంటే కోరిక అనుకోవచ్చు కూడా. ఇక్కడ పిత్త ప్రశమనార్థి అంటే పైత్య రోగాన్ని తగ్గించుకోవాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి వైద్యుడి చేత మధురం శీతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్టే, మధురమైనటువంటిది శీతలమైనటువంటిది రెండు ఉన్నటువంటిది ఉన్నటువంటి తినాలి అని ఉపదిష్టే అంటే ఉపదిష్టే సతి ఒకవేళ చెప్పినప్పుడు తయో అన్యతరత్ విత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్న సంభవతి. ఆ రెండింటి మధ్యలో పిత్తాన్ని ప్రశమనం చేసేది ఏది అనేటువంటి ప్రశ్న కుదరదు కదా అని. సో అది అసలు చెప్పనే లేదు. జ్ఞానకనిష్టకు కర్మనిష్టకు సముచ్చయమే చెప్పినప్పుడు ఈ రెండింటిలో ఏది గొప్ప అని అర్జునుడు అడిగే ప్రశ్నే లేదు కదా అని ఇక్కడ విషయం. తర్వాత అథ అర్జునస్య భగవదుక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న కల్పయేత్. अर्जुनस्य भगवदुक्तवचनार्थात् विवेक अनवधारणनिमित्तः प्रश्नः कल्प्यते। కల్పయేత్ అన్న పుస్తకంలో ఉంది, కల్ప్యతే అని కూడా చెప్పుకోవచ్చు. తథాపి భగవత तथापि भगवता ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. प्रश्नानुरूपं प्रतिवचनं देयम्। మయా బుద్ధికర్మణోః సముచ్చయః ఉక్తః. मया बुद्धिकर्मणोः समुच्चयः उक्तः। కిమర్థం ఇత్థం త్వం భ్రాంతః అసి ఇతి. किमर्थं त्वमित्थं भ्रान्तः असि। ఓకే. అథ అథ అంటే ఇక్కడ ఒకవేళ అర్జునస్య భగవదుక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న. కల్ప్యతే అంటే కల్పించినచో అని. కల్పయేత్ అంటే కల్పయేత్ అన్న కూడా అదే అర్థమే వస్తుంది. కల్పయేత్ ఒకవేళ ఆ విధంగా మనం కల్పించుకుంటే, కల్ప్యతే అంటే ఆ, కర్మణి ప్రయోగం. కల్పయేత్ అనేది కర్మణి కాదు. ఓకే. అర్జునస్య భగవదుక్త వచన అర్థ వివేక అనవధారణ. భగవదుక్త అంటే భగవంతుని చేత చెప్పబడిన వచన, మాట, దాని యొక్క అర్థ వివేకము, అర్థం యొక్క వివేక అనవధారణ. అర్థాన్ని సరిగా ఆయన అవధారణ చేసుకోలేదు అంటే అర్థం కాలేదు. భగవదుక్త వచన అర్థ వివేక అనవధారణ నిమిత్త. ఆయన కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని ఆయన సరిగా అవధారణ అంటే సరిగా అర్థం చేసుకోలేదు, అందువల్ల ఈ ప్రశ్న వచ్చింది అని ఒకవేళ మనం కల్పించుకుంటే అని. ఒకవేళ అర్జునుడికి అర్థం కాకుండా ఆ ప్రశ్న వేశాడు అని మనం కల్పించుకుంటే, ఆ విధంగా కల్పించిన పక్షంలో అని కల్పించిన పక్షంలో తథాపి అప్పుడు కూడా భగవత ప్రశ్నానురూపం ప్రతివచనం ధ్యేయం. ఒకవేళ ఈయనకు అర్థం కాలేదు, అర్థం కాకుండా ప్రశ్న వేసినాడు అంటే కృష్ణుడు ఏ విధంగా చెప్పిండేవాడు? అరే ఏమిటయా, నేను చెప్పింది ఒకటి సముచ్చయం చెప్పాను, నువ్వేంటి ఇట్లా అడుగుతున్నావు అని చెప్పిండేవాడు కదా. ఒకవేళ అర్జునుడికి అర్థం కాకుండా ఈ ప్రశ్న వేసినాడు అంటే కృష్ణుడు దానికి తగినట్టుగా ప్రశ్నానురూపం, ప్రశ్నకు తగినట్టుగా సమాధానం చెప్పిండేవాడు. ఏమిటి? నేను చెప్పింది సముచ్చయమా, నీకు సరిగా అర్థం కాలేదు, ఈ రెంటిలో ఏది మేలని అడుగుతున్నావు ఏంటి అని చెప్పి నాకు చెప్పిండేవాడు వాడు కదా. ఆ విధంగా చెప్పలేదు కృష్ణుడు. ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. ప్రశ్నానురూపమైనటువంటి సమాధానాన్ని చెప్పిండేవాడు కదా. మయా బుద్ధి కర్మణోహో సముచ్చయ ఉక్త. నాచే బుద్ధి కర్మల యొక్క సముచ్చయం చెప్పబడింది. బుద్ధి కర్మలు ఉంటే జ్ఞాననిష్ట కర్మయోగం యొక్క సముచ్చయం చెప్పబడింది. కిమర్థం ఇత్తం త్వం భ్రాంతోసి. ఎందుకు గాని నువ్వు ఇలా భ్రాంతి చెంది ఉన్నావు? ఎందుకు నీ విధంగా రాంగ్ అండర్స్టాండింగ్? భ్రాంతి అంటే ఇక్కడ రాంగ్ అండర్స్టాండింగ్. నువ్వు భ్రమపడుతున్నావు ఈ విధంగా. నేను చెప్పింది ఒకటైతే నువ్వు ఇంకోటి అడుగుతున్నావే అని చెప్పని అని ఉండేవాడు. కానీ అలా 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 అనలేదు కదా. అది
నతు పునః ప్రతివచనం అననురూపం न तु पुनः प्रतिवचनम् अननुरूपं పృష్టాద్ అన్యదేవ पृष्ठाद् अन्यदेव ద్వే నిష్ఠే మయా ప్రోక్తే ఇతి द्वे निष्ठे मया प्रोक्ते इति వక్తుం యుక్తం. वक्तुं युक्तम्। ఇక్కడ ప్రతివచనం ఎలా వచ్చింది? ప్రతివచనం అంటే శ్రీకృష్ణుడి యొక్క రిప్లై ఎలా వచ్చింది? పృష్టాద్ అన్యదేవ, ఒకవేళ ఆ విధంగా ప్రశ్న ఆ విధంగా వేసింటే, అర్జునుడు ప్రశ్న వేసింటే గాని ఇట్లా ఈ విధంగా సమాధానం చెప్పిండేవాడు కదా. అర్జునుడి రాంగ్ అండర్స్టాండింగ్ ఒకవేళ ఉంటే గాని వేరే రకంగా చెప్పిండేవాడు. కానీ ఆ విధంగా చెప్పకుండా ఏం చెప్పాడు? ద్వే నిష్ఠేమయా పురా ప్రోక్తే, రెండు నిష్టలు నేను చెప్పాను అని చెప్పని అంటున్నాడు. రెండవ అధ్యాయం అంతా కూడా రెండు నిష్టలు చెప్పినాడు. జ్ఞాన నిష్ఠ చెప్పాడు, కర్మనిష్ట కూడా చెప్పాడు. సో అందువల్ల నేను రెండు నిష్టలు చెప్పాను అని చెప్పి ఉండేవాడు కాదు కదా. ఒకవేళ అర్జునుడు నిజంగానే అర్థం కాకుండా ఆ విధంగా ప్రశ్న వేసి ఉంటే ప్రశ్నకు అనురూపమైనటువంటి ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానం చెప్పిండేవాడు. అయ్యా నేను అందరికీ కూడా సముచ్చయం చెప్పాను, నీకెందుకు ఇలా వచ్చింది అని చెప్పిండేవాడు. అలా చెప్పలేదు కదా. రెండు నిష్టలు క్లియర్ గా చెప్పబోతున్నాడు అని ఇక్కడ విషయం. ప్రతివచనం అననురూపం అన్యదేవ. అన్యదేవ అంటే వేరే రకంగా. ద్వే నిష్ఠేమయా పురా ప్రోక్తే ఇది వక్తుం యుక్తం. శ్రీకృష్ణుడు ఎలా చెప్పిండేవాడు కాదు కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? రెండు నిష్టలు చెప్పాను నేను అని అంటున్నాడు. అది నాపి స్మార్తేన ఏవ కర్మణ नापि स्मार्तेनैव कर्मणा బుద్ధే సముచ్చయే అభిప్రేతే बुद्धेः समुच्चये अभिप्रेते విభాగవచనాది సర్వం ఉపపన్నం. विभागवचनादि सर्वम् उपपन्नम्। ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తున్నది. ఇంతకుముందంతా శ్రౌత కర్మ అని చెప్పారు కదా. ఒకవేళ స్మార్త కర్మతో సముచ్చయం ఏమన్నా ఉందేమో అని కూడా ఒక డౌట్ రావచ్చు కదా. స్మార్త కర్మ అంటే ఏమిటి? స్మృతుల్లో చెప్పినటువంటి కర్మ. శ్రౌత కర్మలో చెప్పినటువంటివి కొన్ని యజ్ఞాలు ఉన్నాయి కదా. అలా కాకుండా స్మార్త కర్మ అంటే ఏంటి? ధర్మశాస్త్రం కూడా స్మార్త కర్మనే. ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధం చేయడం అనేటువంటిది కూడా అర్జునుడికి విహిత కర్మ. ఇంకా మిగతా మనకు నిత్య కర్మలు కొన్ని చెప్పారు. నిత్య కర్మలు ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో అర్జునుడికి అంటే క్షత్రియుడు కాబట్టి అతనికి యుద్ధం అనేటువంటిది కూడా నిత్య కర్మ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా బుద్ధే స్మార్తేనాపి కర్మణ బుద్ధే సముచ్చయే అభిప్రేతే. ఒకవేళ స్మార్త కర్మతో బుద్ధి యొక్క సముచ్చయం అంటే కర్మయోగం జ్ఞానయోగం యొక్క సముచ్చయం అంటే కలపడం, రెంటిని కలిపి చేయడం చెప్పి ఉంటే విభాగవచనాది సర్వం నా ఉపపన్నం. నా అనేది ఇక్కడికి అప్లై చేసుకోవాలి. నాపి అని ఉంది కదా. విభాగవచనాది సర్వం నా ఉపపన్నం. కర్మనిష్ట వేరు జ్ఞాననిష్ట వేరు అని చెప్పడం కుదురుండేది కాదు. ఒకవేళ స్మార్త కర్మతో సముచ్చయం ఉంది అని కానీ శ్రీకృష్ణుడి అభిప్రాయం అయితే ఈ విభాగవచనం కర్మనిష్ట వేరు జ్ఞాననిష్ట వేరు అనేటువంటిది విభాగవచనం కుదిరి ఉండేది కాదు కదా. చాలా చెప్పి ఉండేవాడు కాదు కదా. జ్ఞాననిష్ట వేరు కర్మనిష్ట వేరు అని చెప్పడం కుదరదు కదా అని. నాపి స్మార్తేన కర్మణ అంటే శ్రౌత కర్మలో చెప్పిన లాజిక్కే దీనికి కూడా వర్తిస్తుంది. శ్రౌత కర్మలో చెప్పిన లాజిక్ ఏమిటి? జ్ఞాననిష్టలో కర్తృత్వ భావన, జ్ఞాననిష్టలో కర్తృత్వ భావన లేదు, అనేకత్వ భావన లేదు అనేటువంటిది ఇక్కడ కూడా వర్తిస్తుంది. జ్ఞాననిష్ట ఇక్కడ స్మార్త కర్మ చెప్పినప్పటికీ కూడా స్మార్త కర్మ విషయంలో కూడా అది వర్తిస్తుంది అనే విషయం. స్మార్తేన కర్మణ బుద్ధే సముచ్చయే అభిప్రేతే సతి అని. ఒకవేళ బుద్ధి జ్ఞానయోగముతో సముచ్చయం ఉంది అని చెప్పింటే గాని ఈ విభాగవచనం ఇక్కడ కూడా కుదరదు కదా అని. అంతేకాకుండా కించ క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మ ఇది జానతః किञ्च क्षत्रियस्य युद्धं स्मार्तं कर्म स्वधर्मः इति जानतः తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి तत् किं कर्मणि घोरे मां नियोजयसि ఇది ఉపాలంభః అనుపపన్నః. इति उपालम्भः अनुपपन्नः। కించ అంతేగాక క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మ ఇది జానత. యుద్ధం అనేటువంటిది ఏమిటి? స్మృతిలో చెప్పినటువంటిది అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటిది యుద్ధం అనేటువంటిది. ఏది? క్షత్రియుడి యొక్క ధర్మాలు ఇవన్నీ కూడా. బ్రాహ్మణుడి ధర్మాలు ఇవి. బ్రాహ్మణుడి ధర్మాలు ఏంటివి? అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము ఇలాంటివి చెప్పారు కదా. అలాంటిది క్షత్రియుడికి చెప్పినటువంటివి ఏంటి? ఆర్తులను రక్షించడం. ఆర్తులు అంటే బాధలో ఉన్నటువంటి వాళ్ళని అంటే వేరే వాడు ఎవరినన్నా పీడిస్తుంటే ఆ పీడన నుంచి ఆర్తుడైనటువంటి వాడిని రక్షించడము.
అలాగే ఆ, ధర్మ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం యుద్ధం చేయడము, యుద్ధేచ అప్యపలాయనం, యుద్ధంలో పరిగెత్తిపోకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ క్షత్రియ ధర్మాలు చెప్పారు కదా. సో అలాంటిది క్షత్రియస్య ధర్మం, క్షత్రియస్య యుద్ధం, స్మార్తం కర్మ స్వధర్మ ఇది జానత. యుద్ధం చేయడము నా ధర్మము అని తెలిసినటువంటి అర్జునుడు తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజేసి ఇది ఉపాలంభానుపన్న. అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణుడిని కొంచెము ఉపాలంభం అంటే కొంచెం ఒక రకంగా దెప్పి పొడుపు అంటుంటాం చూడండి. ఆ ఎత్తి పొడుపు లేక దెప్పి పొడుపు అంటుంటాం. సో ఆ విధంగా ఆ, ఎత్తి పొడుపు లాగా మాట్లాడేవాడు కాదు. కిం కర్మణి ఘోరేమాం నియోజేసి, కర్మ ఘోరమైనటువంటిది నువ్వు తెలిసి నన్ను ఎందుకు కర్మ మార్గంలో పెడుతున్నావు అని అడిగిండేవాడు కాదు కదా. కిం కర్మణి ఘోరేమాం నియోజేసి అని చెప్పని అర్జునుడు ఆ విధంగా అడిగింటే చెప్పుకుండేవాడు కాదు కదా. అంటే స్మార్త కర్మతో కూడా జ్ఞానానికి సముచ్చయం లేదు అని. స్మార్త కర్మతో కూడా జ్ఞాననిష్టకు సముచ్చయం లేదు. అందువల్లనే క్షత్రియుడు అర్జునుడు ఈ ప్రశ్న వేసుండేవాడు కానే కాదు. ఒకవేళ సముచ్చయం ఉంది అని ఉండింటే గాని అర్జునుడు ఈ ప్రశ్న వేసుండేవాడే కాదు కదా. అర్జునుడు సరిగానే అర్థం చేసుకున్నాడని దీని విషయం ఇక్కడ. తర్వాత తస్మాత్ గీతాశాస్త్రే తస్మాత్ గీతాశాస్త్రే ఈషణ్మాత్రేణాపి ఈషన్మాత్రేణాపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణ శ్రౌతేన స్మార్తేన వా కర్మణా ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. ఓకే. అందువల్ల గీతా శాస్త్రములు, గీత అనేటువంటిది శాస్త్రం అని చెప్పుకున్నాం కదండి. శాస్త్రం అనేటువంటిది అర్థానికి శంసతి ఇది శాస్త్రం, తర్వాత శాస్తి ఇది శాస్త్రం, రెండు అర్థాలు ఉన్నాయి. శాస్తి ఇది శాస్త్రం అంటే ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేటువంటిది శాసనం. అంటే ధర్మశాస్త్రం ఎంతవరకు దాని ప్రవర్తన ఉంటుందో, దాని యొక్క ఆపరేషన్, ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటుందో, అంతవరకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పని మనిషిని శాసిస్తుంది అనమాట. ఆ ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం వేదాంత శాస్త్రంలోకి వచ్చామో, నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నువ్వు కంపల్సరీగా తెలుసుకోవాలి అని చెప్పని శాసించలేదు. జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే ఇంత గొప్పదయ్యా అని చెప్పని కేవలం శంసతి అంటే ప్రశంసిస్తుంది. శంసతి ఇది శాస్త్రం. శంసనం అంటే ఏంటి? ప్రశంసించడం. దాని గురించి ఈ విధంగా ఆత్మజ్ఞానం అనేటువంటి చాలా గొప్పది, దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది గొప్ప పురుషార్థము అని చెప్తుంది. నువ్వు ఇది చేసి తీరాలి, చేయకుంటే నీకేదో నష్టం కలుగుతుంది అని చెప్పదు. చేసి తీరాలి అంటే వాడు ప్రతి ఒక్కడు జ్ఞాన మార్గంలో ఉండలేడు కదా. సో అందుకని ఏమిటి, అది శంసతి ఇది శాస్త్రం అని చెప్పుకోవాలి. సో రెండు విధాలుగా కూడా గీత అనేటువంటిది శాస్త్రం. తస్మాత్ గీతా శాస్త్రే ఈషణ్మాత్రేణాపి, కొంచెం కూడా ఇసుకంతా కూడా, ఇసుక రేయడం అంతా కూడా అంటుంటాం చూడండి, ఆ విధంగా ఈషణ్మాత్రేణాపి కొంచెం కూడా శ్రౌతేన స్మార్తేన వా కర్మణ, శ్రౌతేన కర్మణ వా స్మార్తేన కర్మణ వా అంటే ఏంటి, శ్రౌత కర్మతో కానీ స్మార్త కర్మతో కానీ ఆత్మజ్ఞానస్య సముచ్చయ న కేనచిత్ దర్శయితుం శక్య. ఆత్మజ్ఞానం యొక్క సముచ్చయం శ్రౌత కర్మతో గాని స్మార్త కర్మతో గాని ఆత్మజ్ఞానం యొక్క సముచ్చయము ఎవడు కూడా చూపించలేడు, గీతాశాస్త్రంలో ఎవడు కూడా నిరూపించలేడు అని. తర్వాత యస్యతు అజ్ఞానాత్ యస్య తు అజ్ఞానాత్ రాగాది దోషతో వా రాగాది దోషతో వా కర్మణి ప్రవృత్తస్య కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం జ్ఞానం ఉత్పన్నం పరమార్థతత్వ విషయం ఏకమేవ ఇదం సర్వం బ్రహ్మ అకర్తృ చ ఇతి ఏకమేవ వేదం సర్వం బ్రహ్మ అకర్తృ చ ఇతి తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తః లోకసంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తః తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే యత్ ప్రవృత్తిరూపం దృశ్యతే న తత్ కర్మ న తత్ కర్మ येन बुद्धेः समुच्चयः स्यात्. येन బుద్ధేః సముచ్చయః స్యాత్.
ఇక్కడ చాలా ముఖ్య విషయం చెప్పబోతున్నా అండి. ఏంటంటే ఒకడు ఏదో అజ్ఞానంతో కర్మ ప్రారంభం చేశాడు. అజ్ఞానాత్ రాగాది దోషతోవ. ఒకవేళ మన మామూలు లెవెల్‌లో ఫస్ట్ లెవెల్ ప్రైమరీ లెవెల్ ఏంటి కర్మయోగం చేయడం. మామూలు మనిషి శాస్త్రం ఏం చెప్తుంది? మొట్టమొదటగా నిషిద్ధ కర్మలు చేయొద్దు అని కొన్ని కర్మలు నిషిద్ధం చేస్తుంది. తర్వాత కొన్ని కొన్ని శాస్త్రీయమైన కర్మలు ఉన్నాయి అంటుంది. ఎందుకంటుంది? మనకు సో మెనీ డిజైర్స్ ఉన్నాయి కాబట్టి. మన డిజైర్స్ అన్నింటినీ కూడా శాస్త్రము అకామిడేట్ చేయాలి. అందువల్ల ఓకే నాకు రాజ్యం కావాలి, ఓకే ఫలానా యజ్ఞం చేయి, నాకు ఇంకేదో డబ్బు కావాలి, ఫలానా యజ్ఞం చేయి అని ఇవన్నీ చెప్తుందన్నమాట. సో ఈ విధంగా చేస్తుండగా చేస్తుండగా మెల్లిగా శాస్త్రీయమైనటువంటి కర్మలు చేస్తుంటాడు. దానిలో ఏంటి శాస్త్రీయ కర్మల్లో కొన్ని ప్రజలకు వేరే వాళ్ళకు నిస్వార్థంగా మనం చేసేటివి కూడా కొన్ని ఉంటాయి. యజ్ఞేన దానేన తపసా అని. యజ్ఞం అనేటువంటిది కూడా ఇట్ వాస్ యాక్ట్ ఆఫ్ గివింగ్. యజ్ఞంలో దక్షిణలు ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఆ దక్షిణం లేనటువంటి యజ్ఞం యజ్ఞమే కాదు అని. సో అందువల్ల దానం వల్ల యజ్ఞము కాకుండా బయట చేసేటువంటి దానాలు కొన్ని ఉంటాయి. దాన్ని బహిర్వేది అంటారు. అంతర్వేది అంటే యజ్ఞ వేదికలో ఇచ్చేటువంటి దానం అంతర్వేది. బహిర్వేది అంటే మామూలుగా బయట ఎవడో పోతాడు, చందా అడుగుతాడు, వాడికి ఇస్తుంటాము. ఇంకేదో సమతర స్టూడెంట్ కి ఇస్తాము. ఇలాంటివన్నీ కూడా అవి దానములు అంటాము. తపస్సు అంటే ఏంటి? మనం మన మనసులో ఉన్నటువంటి రాగద్వేషాల గురించి మనం ఆలోచించుకొని దాన్ని సరిగ్గా ఇవన్నీ ఈ కాలంలో దాన్ని ఏమంటుంటాం మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటుంటారు. ఆ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఏ విధంగా అయితే డీ అడిక్షన్ కోసం చేస్తారో ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా కొంచెం డీ అడిక్షన్ టైప్ లో రాగద్వేషాలను నివారించుకోవాలి. సో ఆ విధంగా తపస్సు ఉంటే ఆ విధంగా ఒక సార్ట్ ఆఫ్ డీ అడిక్షన్. వీటన్నిటికీ మనకు ఉన్నటువంటి రాగద్వేషాలు రకరకాల క్రోధాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వీటి వల్ల విశుద్ధ సత్వస్య ఒక ఒక అంతఃకరణం శుద్ధి అయిన తర్వాత అతనికి అప్పుడు జ్ఞాన మార్గంలో జ్ఞాననిష్టలోకి వెళ్తాడు. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఏంటి? అప్పుడు అతనికి కర్మ అనేటువంటిది ఇప్పుడు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అతను నేను అకర్త అనేటువంటి భావంలోకి వచ్చాడు, అకర్త అనేటువంటి స్థితిలోకి వచ్చాడు. మరి అలాంటి వాడు జ్ఞాని అయినటువంటి వాడు కర్మ చేయాలనా వద్దా అనేటువంటిది ఇక్కడ విషయం. జ్ఞాని అయినటువంటి వాడు ఏమీ కర్మ చేయకుండా జ్ఞాని అని చెప్పని ఇంట్లో కూర్చొని మామూలుగా సోఫాలో కూర్చొని ఉంటాడా? అలాంటి జ్ఞాని అయినప్పుడు అట్లాంటి వాడితో సమాజానికి ఉపయోగం ఏముంటుందండి? అలాంటి వాళ్ళందరూ ఉంటే గానీ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. సో అలాగుంటాడా? ఒకవేళ అతను ఎలాంటి వాడు కావచ్చు? కర్మణి ప్రవృత్తస్య అలాంటి ఉండడానికి వీల్లేదు. గృహస్థ అయితే అలా ఉండడానికి వీల్లేదు. గృహస్థ అయితే మన ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ జ్ఞాని అయినప్పటికీ కూడా ఒకవేళ జ్ఞాని అయితే ఆ గృహస్థ ధర్మాన్ని అతను పాటిస్తూనే ఉండాలి. లేకుంటే ఏమవుతుంది? అతను ధర్మ విరుద్ధంగా పోయినట్టు అవుతుంది అనమాట. ఎందుకు? అతను మిగతా వాళ్ళకందరికీ సెట్టింగ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. అందువల్ల గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూనే ఉండాలి. ఒకవేళ గృహస్థ ధర్మం దాటి వెళ్ళింటే గాని అప్పుడు అతను కర్మలు సన్యసించవచ్చు. అప్పుడు అతను గాన ఉండవచ్చు. సో ఇప్పుడు ఇక్కడేంటి? లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్త. ఏం లోక సంగ్రహార్థం అంటే ప్రజల్ని మంచి మార్గంలో పెట్టడం కోసం. లోక సంగ్రహం అంటే లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివర్తనం అని శ్రీ శంకరాచార్యులు ఇంకొక శ్లోకంలో చెప్పబోతున్నాడు. లోక సంగ్రహం అంటే ఏంటి? ప్రజలందరినీ కూడా ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం. ఇప్పుడు ఫలానా వాడు ఆయన జ్ఞాని. ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఆయన కర్మలు ఏమి చేయడం లేదు, ఇంట్లో కూర్చొని ఉంటాడంటే ఆయన ఏం చేయడు, ఏదో మనకు పంగు పడుతుంటాడు, లేకుంటే ఇంకేదో చేస్తుంటాడు అని అన్నాం అనుకోండి. మిగతా వాళ్ళు కూడా ఓహో నేను కూడా జ్ఞాని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు కూడా లోక సంగ్రహార్థం కర్మలు చేస్తుండవచ్చు అని. ఎప్పుడు? అతను ఒకవేళ ఆయన ఆ, ఆ, ఆశ్రమంలో ఉంటే, ఆశ్రమం అంటే ఏంటి? గృహస్థాశ్రమం. ఆశ్రమం అంటే ఇంకేదో అనుకోకండి, గృహస్థాశ్రమం. గృహస్థ అనేటువంటి స్టేజ్ లో ఉంటే గాని గృహస్థుడు చేసేటువంటి కర్మలు చేస్తూనే ఉండాల్సిందే. ఆ, ఒకవేళ పూర్తి సన్యసిస్తే అది వేరే మాట. కానీ పూర్తి సన్యసించకుండా వాళ్ళు ఏంటి? గృహస్థాశ్రమంలోనే కూడా ఉండవచ్చు. గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మలు చేస్తూనే ఉంటారు. ఎందుకని? లోక సంగ్రహార్థం కర్మలు చేస్తుంటారు. అది ఇక్కడ విషయం. యస్యతు ఎవరికైతే అజ్ఞానాత్ మామూలుగా ప్రారంభ దశలో అజ్ఞానంతోనే ఉంటుంది, లేక రాగాది దోషతోవా, రాగం అంటే డిజైర్ మొదలైనటువంటి దోషముల వల్ల కర్మని ప్రవృత్తస్య కర్మల్లో మొదలు ప్రారంభించినటువంటి వాడికి యజ్ఞేన దానేన తపసావ యజ్ఞము దానము తపస్సు వీటి చేత విశుద్ధ సత్వస్య. సత్వం అంటే అంతఃకరణం. వాడి యొక్క అంతఃకరణము శుద్ధి పొందినది అని. శుద్ధిని శుద్ధి ప్రాప్తించింది. అంతఃకరణ శుద్ధి అతనికి ప్రాప్తించింది. అలాంటి వాడికి జ్ఞానం ఉత్పన్నం. అంతఃకరణ శుద్ధితోనే జ్ఞానం రాదండి.
ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక పాయింట్ రాలేదు అంతే కానీ మామూలుగా అతను చెప్తుంటారు ఏంటంటే కర్మనిష్ట, దాని తర్వాత ఉమ్, ఆ, కర్మనిష్ట తర్వాత ఆత్మజ్ఞాన ప్రాప్తి ఎలా వస్తుంది? స్ట్రైట్ అవే కర్మనిష్టతో రాదు, చిత్తశుద్ధితో రాదు. చిత్తశుద్ధి తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి పోవాలి, గురువు దగ్గరికి పోయి వేదాంతం శ్రవణ మరణ నిధిధ్యాసనలు చేయాల్సిందే. అవన్నీ చేస్తేనే అప్పుడు జ్ఞాన ప్రాప్తి అని. సో ఇక్కడ ఏమిటి? జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం. అదే నీకు పరమార్థ తత్వ జ్ఞానం వచ్చింది. పరమార్థం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనేటువంటిది, అదే పరమార్థం అని. సో అది ఆ జ్ఞానము ఏకమేవైదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇది. అంతా సర్వం కల్విదం బ్రహ్మ. మనం చూసేదంతా మనకు పంచం అని ఏదైతే అనుకుంటున్నామో అది నిజంగా పరమాత్మయే. ఇది పరమాత్మ అనేటువంటి భావనలో కర్తృత్వం అనేటువంటిది లేదు. అకర్తృ, నేను అనేటువంటి వాడు అకర్త అని కూడా తెలుసుకున్నటువంటి వాడు. తస్య కర్మ ప్రయోజనే చ నివృత్తి అపి. వాడికి కర్మ నుంచి కర్మ ప్రయోజనం అంటూ ఏమి లేదు. అతను ఒకవేళ యజ్ఞం చేశాడు, ఇంకేదో చేశాడు, దానం చేశాడు, దాని యొక్క ప్రయోజనం అతనికి లేదు, ఇతరులకు ఉంటుంది. ఇతరులకు ఉంటుంది కానీ ఇతనికి ప్రయోజనం అంటూ ఏమి లేదు. పుణ్యము పాపము ఇట్లాంటివన్నీ ఏమి లేవు. కర్మ ప్రయోజనేష నివృత్తి అపి, వాటి నుంచి నివృత్తి పొందినప్పటికీ కూడా లోక సంగ్రహార్థం. లోక సంగ్రహార్థం అంటే అదే లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం అని శంకరాచార్యులు చెప్పబోతున్నాడు. అంటే ఏమిటి? లోకులందరూ కూడా చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండడం కోసం. ఉన్మార్గ ప్రవృత్తి అంటే చెడు మార్గంలోకి వెళ్ళడం, దాని నుంచి నివారణ అంటే వాళ్ళని చెడు మార్గంలోకి వెళ్లకుండా చూడడం అంటే ఏంటి? వాళ్ళని మంచి మార్గంలో ఉంచడం కోసం యత్నపూర్వం యథా ప్రవృత్త తథా ఏవ. యత్నపూర్వం అదే పనిగా యథా ప్రవృత్త తథా ఏవ, ఇదివరకు ఎలా చేసేవాడో అలాగే తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం కర్మ దృశ్యతే. అలాంటి కర్మ చేసేవాడు, వాడు కర్మ చేస్తున్నాడు కదా, యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే, అది కర్మలాగా కనిపిస్తున్నది. ప్రవృత్తి అంటే ఇక్కడ కర్మ. ప్రవృత్తి అంటే కర్మలో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అది ప్రవృత్తి అంటున్నాం. ఆ ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్ కర్మ ఏన బుద్ధే సముచ్చయ స్యాత్. అది కర్మ కాదండి, అది జ్ఞాని చేసేటువంటి కర్మ కర్మ కాదు అనేటువంటిది ఇక్కడ ముఖ్య విషయం. జ్ఞాని చేసేటువంటి కర్మ, దానికి ఏమంటారంటే దానికి ఒక టెక్నికల్ నేమ్ కూడా ఉంది, కర్మ ఆభాస అంటారు. జ్ఞాని కర్మ అకర్మ, జ్ఞాని కర్మకు అకర్మ లేక కర్మ ఆభాస అనే మాట ఉంది. సో న తత్ కర్మ ఏన బుద్ధే సముచ్చయ స్యాత్. ఒకవేళ జనక మహారాజు, రాముడు వీళ్ళందరూ కూడా కర్మలు చేస్తున్నారు కదండి, వాళ్ళు జ్ఞానులు అయ్యుండి కూడా కర్మలు చేస్తున్నారు కదా, అక్కడ జ్ఞానకర్మ సముచ్చయం చెప్పినట్టే కదా అని అనుకోవడానికి వీల్లేదు. అది జ్ఞానకర్మ సముచ్చయం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కర్మ కర్మ కాదు. ఏ కర్మకు సముచ్చయం చెప్పలేదు? కర్తృత్వ భావనతో చేసేటువంటి కర్మకు సముచ్చయం లేదు. కర్తృత్వ భావన లేకుండా ఏదైతే మనం కర్మ చేస్తున్నామో, అంటే మీ జ్ఞాని అయిన తర్వాత కూడా అతను ఒకవేళ కర్మ చేస్తుంటే అది జ్ఞాని చేసేటువంటి కర్మ కర్మ కాదు. ఆ సముచ్చయం కింద మనం లెక్క తీసుకోవడానికి వీల్లేదు అని ఇక్కడ. నా తత్ కర్మ ఏన బుద్ధే సముచ్చయ స్యాత్. దేనితో అయితే బుద్ధితో సముచ్చయం చెప్పాలనుకుంటామో అట్లా సముచ్చయం కుదరదు అని. నా తత్ కర్మ అంటే దానికి ఏమంటామంటే కర్మ ఆభాస అంటారు, లేకుంటే అకర్మ అంటారు. జ్ఞాని కర్మ అనేటువంటిది ఇట్ డజన్ ప్రొడ్యూస్ ఎనీ రిజల్ట్ ఫర్ హిమ్. అతనికి ఏమి రిజల్ట్ ఉండదు, లోక సంగ్రహం కోసం చేస్తుంటాడు అంతే. సో ఇక్కడి వరకు ఆపుదాం, ఇక్కడ టైం కూడా అయిపోయింది. ఓకే, ఈరోజు అవును సార్. 5 నిమిషాలు అయిపోయింది. ఇక్కడికి ఆపచ్చు. ఎనీ క్వశ్చన్స్? లేదు ఏమి సార్, లేవు. ప్రశ్నలు ఏం లేవు ఇవాళ. ఓకే. సో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య గారు. మళ్ళీ సోమవారం కలుద్దాం. మళ్ళీ మండే. ఓకే, రైట్ రైట్.